తమిళనాడులో ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు, విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోవచ్చు అని ప్రచారం చేస్తుంది డిఎంకే. అంటే అక్కడ డిఎంకే అధినేత స్టాలిన్ విజయ్ ప్రభుత్వాన్ని ఎప్పుడైనా పడేస్తాడట. ఎందుకు? తన మిత్రపక్షాల మద్దతుతోనే విజయ్ ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి ఆ మిత్రపక్షాలను వెనక్కి లాగేసి విజయ్ ప్రభుత్వాన్ని పడేస్తాడు. నువ్వు పడేస్తే పడిపోవటానికి నేను సిద్ధంగా లేనంటాడు విజయ్. ఇప్పుడు విజయ్ కూడా చాలా ప్లాన్గా ఉన్నాడు. తమిళనాడు అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 118. 118 మంది సభ్యులు గనక బలం గనక ఉంటే ఆ ప్రభుత్వం అధికారంలోకి ఇబ్బంది లేకుండా కొనసాగింది. ఆ 118 మందిలో విజయ్ పార్టీకి వచ్చింది 108 సభ్యులు. కానీ టెక్నికల్గా 107. ఎందుకంటే విజయ్ 2 చోట్ల గెలిచాడు కాబట్టి, ఇప్పుడు ఒక చోట రాజీనామా చేశాడు కాబట్టి విజయ్ చేతిలో ఉన్నది 107 స్థానాలు. ఇంకా విజయ్కి కావాల్సింది 11 స్థానాలు. ఆ 11 స్థానాల కోసం కాంగ్రెస్ వాళ్ళు మద్దతు ఇచ్చారు, కమ్యూనిస్టులు మద్దతు ఇచ్చారు, తర్వాత ఇంకా చిన్న చిన్న పార్టీలు మద్దతు ఇచ్చాయి. ఆ చిన్న చిన్న పార్టీలన్నీ కూడా డిఎంకే కూటమిలో పార్టీలు డిఎంకేకి చెప్పి వచ్చి విజయ్కి మద్దతు ఇచ్చాయి తప్పనిసరి పరిస్థితులు. ఇప్పుడు ఆ మిత్రపక్షాలని వెనక్కి లాగేసుకుంటే విజయ్ ప్రభుత్వం పడిపోయిద్ది అనే అంచనాలో స్టాలిన్ ఉన్నాడు, డిఎంకే పార్టీ ఉంది. కానీ ఈ మిత్రపక్షాలు వెనక్కి వెళ్ళిపోయినా సరే ప్రభుత్వం పడిపోకుండా ప్లానింగ్లోనే ఉన్నాడు విజయ్. ఇప్పుడు ఆల్రెడీ తిరుచి ఇస్తూ విజయ్ రాజీనామా చేశాడు, 2 చోట్ల గెలిచాడు కాబట్టి ఒక చోట రాజీనామా చేశాడు. అక్కడ ఉప ఎన్నిక జరిగింది. ఆ ఉప ఎన్నికలో ఖచ్చితంగా అక్కడ టీవీకే పార్టీ గెలవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ అదొక స్థానం పెరిగింది. అప్పుడు 108 అయితే విజయ్ పార్టీకి. పైగా అన్నాడీఎంకే పార్టీ నుంచి ఇప్పటివరకు 6 ఎమ్మెల్యే పదవికి అన్నాడీఎంకే పార్టీకి రాజీనామా చేసి విజయ్ పార్టీలో చేరారు. ఈ 6 చోట్ల ఉప ఎన్నికలు వస్తాయి. ఈ 6 చోట్ల గనక అధికారంలో ఉన్నాడు కాబట్టి టీవీకే పార్టీని గెలిపించుకోగలిగితే ఈ 6 కలిశాయి అంటే 108కి 6 114 అవుతాయి. ప్లస్ కాంగ్రెస్కి ఉన్నటువంటి 5 సభ్యుల మద్దతు ఆల్రెడీ ఉంది. సో ఇబ్బంది లేదు, గవర్నమెంట్కి ఇబ్బంది లేదు. ఒకవేళ మిగతా మిత్రపక్షాలు పోయినప్పటికీ కాంగ్రెస్ పోదు. కాంగ్రెస్ ఆల్రెడీ విజయ్ పార్టీలో మంత్రివర్గంలో కూడా ఉంది, కాంగ్రెస్ మంత్రి పదవులు కూడా తీసుకుంది. కాబట్టి కాంగ్రెస్ వెనక్కి పోదు, మద్దతు వెనక్కి తీసుకోదు. కాబట్టి విజయ్ ప్రభుత్వానికి ఏం డోకా ఉండదు. డోకా ఉంటుందని నేను అనుకోను. ఆల్రెడీ ఇంకా అన్నాడీఎంకే పార్టీలో లేబర్ ఎమ్మెల్యేలు విజయ్కి టచ్లోనే ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో విజయ్ ప్రభుత్వం పడిపోవటానికి లేదా తమిళనాడులో ఎన్నికలు రావడానికి ఇప్పటికైతే అవకాశం లేదు. ఒకవేళ విజయ్ ప్రభుత్వం పడిపోవటం అంటూ జరిగితే అది ఎప్పుడు జరిగిద్ది అంటే, ఇప్పుడు జరుగుతున్నాయి కదా ఉప ఎన్నికలు. అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసిన 6 చోట్ల, విజయ్ రాజీనామా చేసిన 1 చోట, మొత్తం 7 చోట్ల ఉప ఎన్నికలు జరుగుతాయి. 7 చోట్లలో ఒక 4-5 చోట్ల అధికారంలో ఉండి కూడా టీవీకే పార్టీ ఓడిపోయిందనుకో, అప్పుడు టీవీకే పార్టీ ఎమ్మెల్యేల్లో కూడా కొంత భయాందోళన వస్తుంది. అప్పుడు డిఎంకే పాచికలన్నీ పారిపోతాయి. అప్పుడు ప్రభుత్వానికి ఇబ్బంది. అవసరం టీవీకే ఎమ్మెల్యేలు కూడా ఎంతో కొంతమంది విజయ్ వదిలిపెట్టి డిఎంకే వైపు వెళ్ళొచ్చు. అప్పుడు ఇబ్బంది. అప్పుడు టీవీకే పార్టీలోకి పోవటానికి ఎవరికైనా భయం వేస్తుంది. ఉన్నోళ్ళలో కూడా ఇక్కడ ఉంటే ఇక రాజకీయ జీవితం లేదు అనుకున్నప్పుడు వాళ్ళు వేరే ఆప్షన్స్ చూసుకుంటారు. అప్పుడు గవర్నమెంట్కి ఇబ్బంది. కానీ రాబోయే ఉప ఎన్నికల్లో టీవీకే పార్టీ 7 స్థానాల్లో కనీసం 5-6 గెలిచినప్పటికీ టీవీకే పార్టీ ప్రభుత్వానికి ఇబ్బంది ఉండదు. సహజంగా కూడా అధికార పార్టీకి ఉప ఎన్నికల్లో గెలవటం అనేది అడ్వాంటేజ్గా ఉంటుంది. ఇప్పటికిప్పుడు విజయ్ మీద వచ్చిన వ్యతిరేకత కూడా ఏం లేదు కదా. పైగా గవర్నమెంట్ ఏర్పడేటప్పుడు లేట్ కావటం అనేది విజయ్కి సానుభూతిని తీసుకొచ్చి పెట్టింది. కాబట్టి ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా టీవీకే పార్టీకి అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది, టీవీకే పార్టీని గెలిచింది. కాబట్టి ఈ 7 చోట్ల జరిగే ఉప ఎన్నికల్లో టీవీకే పార్టీ 7 స్థానాలు సంపాదిస్తే ప్లస్ కాంగ్రెస్కున్న 5 ఎట్టాగా ఉన్నాయి కాబట్టి విజయ్ ప్రభుత్వానికి వచ్చే ఇబ్బంది ఏ ఉండదు. ఇప్పుడు ఎన్నికలు వస్తాయి, ప్రభుత్వం పడిపోయిద్దని డిఎంకే స్టాలిన్ కలలుగంటాం తప్ప రియాలిటీలో అది జరిగే అవకాశం లేదు. Please do like, share and subscribe this channel.